కోచ్ గంభీర్పై గుర్రుగా ఉన్నారు సీనియర్ ప్లేయర్స్. గంభీర్ను పంపించేందుకు పట్టుదలగా సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. కోచ్ గంభీర్ తీరుపై మొదటి నుంచి సీరియస్గా రోహిత్, విరాట్, రాహుల్, పంత్, బుమ్రా ఉన్నట్లుగా తెలుస్తోంది. రాంచీ వన్డే సమయంలో ధోని ఇంటికి డిన్నర్కు వెళ్లారు సీనియర్ ప్లేయర్స్. ధోని ఇంట్లో సీనియర్లు సీక్రెట్ మీటింగ్ అటెండ్ అయ్యారనేటువంటి సమాచారం ఉంది. గంభీర్ను డిన్నర్కు ఆహ్వానించలేదు ధోని. టీంలో పరిస్థితులను ధోనికి చెప్పారు సీనియర్ ప్లేయర్స్. డిన్నర్ తర్వాత కోహ్లీని తన కారులో హోటల్లో డ్రాప్ చేశాడు ధోని. ఇక సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఫోటోలు, వీడియోలు. రాహుల్ను కెప్టెన్గా కొనసాగించాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎలా చూడాలి దీనికి సంబంధించి? కంటిన్యూ అవుతోంది గంభీర్ మీద సీనియర్ల పరంపర అనుకోవచ్చు, విమర్శలు, ఎత్తులకు పై ఎత్తులు. అలాగే దీనికి సంబంధించి గంభీర్ను సాగరంపాలి, ఖచ్చితంగా కూడా రాహుల్ను కెప్టెన్గా కొనసాగించాలని వారు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. న్యూట్రల్గా ఉంటాడనేటువంటి ఒక వెర్షన్ ఏంటి, ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా టీమిండియాలో నియంత్రణతో పోకడ నడుస్తోంది. ముఖ్యంగా గంభీర్ విషయంలో అంటే సీనియర్ ఆటగాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా అంటే జట్టు సెలక్షన్ విషయంలో కానీ, శుభ్మన్ గిల్ ని కెప్టెన్ చేసే విషయంలో కానీ అతను ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించి సెలెక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు, బోర్డుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు అనే కామెంట్స్ కూడా మనకి సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వినపడిన పరిస్థితుంది. కానీ అతను శుభ్మన్ గిల్ కెప్టెన్ గా పనికిరాడు అనేది కూడా కొంత ఎక్కువగా కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వినిపించిన పరిస్థితుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ లో అతను ఫ్లాట్ పిచ్లపై ఆడటం, ఆస్ట్రేలియాలో ఫెయిల్ కావడం, గతం పర్యటన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆస్ట్రేలియాలో ఫెయిల్ అవడం, ఇవన్నీ కూడా తీవ్ర విమర్శలకు దారితీసిన పరిస్థితి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాను లీడ్ చేయాలి, 2027 ప్రపంచ కప్ వరకు టీమిండియాను వన్డేల్లో ముందుకు నడిపించాలి అని అంటే దానికి సంబంధించినటువంటి సామర్థ్యం గిల్కు లేదు అనే కామెంట్ ఎక్కువగా వినపడిన పరిస్థితి మనం కూడా చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాతో పాటు అటు జాతీయ మీడియా కూడా గిల్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. అలాగే ఇటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో కూడా గత ఏడాది కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. స్వదేశంలో 2 సార్లు వైట్ వాష్ కి గురి కావడం, అదేవిధంగా ఇంగ్లాండ్ పర్యటనలో గెలవాల్సిన మ్యాచ్లు ఓడిపోవడం, ఇవన్నీ కూడా కొంత విమర్శలకు దారితీసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా గంభీర్ వైఖరిపై తీవ్ర అసంతృప్తికరంగా ఉన్నారు. ముఖ్యంగా అతన్ని కోచ్ గా తప్పించాల్సిందే అనే డిమాండ్లు చేస్తున్నారు అనేది కొంత వినపడుతున్నాడు అనమాట. ఈ నేపథ్యంలోనే రాంచీలో జరిగినటువంటి మొదటి వన్డేలు అంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరిగినటువంటి మొదటి వన్డే సమయంలో కూడా కొంతమంది సీనియర్ ఆటగాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారనే కామెంట్ వినపడింది. అయితే దానికి ముందు ఏదైతే వన్డేకి ముందు ఆటగాళ్ళందరూ కూడా రాంచీ వెళ్లిన సమయంలో ధోని ఇంటికి డిన్నర్ కి వెళ్ళటం, ఆ డిన్నర్ కి వెళ్లిన సమయంలో కొంతమంది సీనియర్ ఆటగాళ్ళు ధోనితో సమావేశం కావటం, అంటే మాకు వద్దు, అంటే ఎవరైతే ఇప్పుడు గంభీర్ కోచ్ గా ఉన్నాడు, అలాగే అతనికి కెప్టెన్ గా గిల్ ఉన్నాడు, వీళ్ళిద్దరూ వద్దు అనే విషయాన్ని ధోని దృష్టిలో పెట్టి దాని ద్వారా బీసీసీఐకి సమాచారం చేరవేశారు అనే విషయం కూడా కొంత వినపడుతుంది. ఎందుకంటే బీసీసీఐ పెద్దలు కూడా గంభీర్ మాట వింటున్నారు. ఆ జట్టులో ఇది గతంలో ఉన్నటువంటి స్నేహపూర్వక వాతావరణం లేదు, జట్టులో హ్యూమిడిటీ ఉంది, యువ ఆటగాళ్ళు కూడా గంభీర్ అండ చూసుకుని కొంతమంది రెచ్చిపోతున్నారు అనే కామెంట్స్ కూడా అనే అభిప్రాయాలు కూడా ధోని వద్ద చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ధోని కూడా కొంత దీని గురించి ఆసక్తికరంగానే రియాక్ట్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక గిల్ ను కెప్టెన్ గా తప్పించే విషయంలో కూడా ధోని వద్ద కొన్ని అభిప్రాయాలను కూడా చెప్పారు అనేది కూడా వినపడుతుంది. ఎందుకంటే బీసీసీఐలో ధోని కూడా కొంత పట్టుంది. ఈ నేపథ్యంలోనే 2027 ప్రపంచ కప్ వరకు వన్డే కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ని కొనసాగించాలనే డిమాండ్లు కూడా కొంత అభిప్రాయాలను కూడా ధోని వద్ద చెప్పారు. రాహుల్ విషయం ఎందుకు పర్టికులర్ గా సీనియర్లు ఇప్పుడు ప్రస్తావించారనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా. దీనికి సంబంధించి కూడా రవిశాస్త్రి కూడా ఒకంత కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంచెం న్యూట్రల్ గా ఉంటాడు, కూల్ గా ఉంటాడు కాబట్టి అందరితో సమన్వయం చేసుకుంటూ పోతాడు అనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు తన పేరు వచ్చింది అనేటువంటి వెర్షన్? వాస్తవానికి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు జట్టుని అనౌన్స్ చేసినప్పుడే కేఎల్ రాహుల్ ని కెప్టెన్ చేయాలనే డిమాండ్ చాలా మంది నుంచి వినపడింది. ఎందుకంటే అతను ఏ స్థానంలో అయినా సరే బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్నాడు కదా. అది ఏ ఫార్మాట్ అయినా, T20 అయినా, వన్డే అయినా, టెస్ట్ అయినా సరే 3 ఫార్మాట్లలో ఏ స్థానంలోనైనా సరే బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా అతని విషయంలో డిమాండ్ ఉంటుంది. దానికి తోడు యువ ఆటగాళ్లు అలాగే సీనియర్ ఆటగాళ్లతో కూడా అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. అటు విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, రిషబ్ పంత్ కానీ, జస్ప్రీత్ బుమ్రా కానీ, మొహమ్మద్ సిరాజ్ కానీ సీనియర్ ఆటగాళ్లు కానీ, లేదంటే ఇప్పుడు వాషింగ్టన్ సుందర్, అలాగే సాయి సుదర్శన్, ఇలా కొంతమంది యువ ఆటగాళ్లతో కూడా అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. రవీందర్ జడేజా కానీ, ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే గిల్ కెప్టెన్ గా వద్దు, కేఎల్ రాహుల్ అయితేనే బాగుంటుంది, అతనైతేనే జట్టును సమర్థవంతంగా నడిపించగలడు, అందరితో అతనికి మంచి సఖ్యత ఉంది అనేది కూడా కొంత వినపడుతుంది. ధోని వద్ద ఇదే అభిప్రాయాన్ని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా
శుభ్మన్ గిల్ వన్డేల కెప్టెన్ గా వద్దు అనే డిమాండ్ ప్రస్తావించినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ముందు అంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు బీసీసీఐ కొంత చాలా జాగ్రత్తగానే ఈ విషయంలో ముందడుగు వేసింది అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి అంటే ధోని ఇన్వాల్వ్మెంట్ తోటిగా కోచ్ గా గంభీర్ కథ ముగిసినట్లేనా అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. నేరుగా ధోని దిగాడు అని అంటే డెఫినెట్గా ఇక కొనసాగేటువంటి పరిస్థితులు ఉండవనేటువంటి మాట ఆ కోణంలో చూడొచ్చు అంటారు. ఖచ్చితంగా బీసీసీఐ ధోని ఎంతో కొంత ప్రభావితం చేయగలడు. తన అభిప్రాయాలను బీసీసీఐ పెద్దలకు కూడా చెప్పే స్వాతంత్రం ధోనికి ఉంది. కాబట్టే కొంత ధోని ద్వారా వీళ్ళు వెళ్లారు, రహస్యంగా భేటీ అయ్యారు అనేది కూడా వినపడుతుంది. అందుకే విరాట్ కోహ్లీని హోటల్ కు దింపే సమయంలో కూడా ధోనియే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఖచ్చితంగా ధోని ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేది సీనియర్లు కొంత చెప్పినట్టుగా కూడా సమాచారం. అందుకే ధోనిని కలిసి వచ్చిన తర్వాతనే విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ గంభీర్తో అసలు అంటే కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయటం లేదు, గంభీర్ని కలవడానికి కూడా వీళ్ళు ఇష్టపడటం లేదు అనేది కూడా వినపడుతుంది. మనం చూస్తే నెట్ సెషన్ లో కూడా వాళ్ళిద్దరు రోహిత్ కానీ విరాట్ కోహ్లీ కానీ ఇద్దరు విడివిడిగా ప్రాక్టీస్ చేయడం ఇదంతా కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరి బోర్డు పెద్దలు ఏ అడుగులు వేస్తారనేది కూడా చూడాలి. అయితే రాయ్పూర్ వన్డే ముగిసిన తర్వాత దీనిపై నిర్ణయాన్ని అయితే ప్రకటించే అవకాశాలు అంటే దీనికి సంబంధించి కీలక భేటీ జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే ప్రచారం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక కోచ్ గంభీర్ పై గుర్రుగా ఉన్నటువంటి సీనియర్ ప్లేయర్స్ గంభీర్ను పంపించేందుకైతే ఆ సీనియర్ ప్లేయర్లందరూ కూడా పట్టుదలగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కోచ్ గంభీర్ తీరుకు సంబంధించి మొదటి నుంచి సీరియస్గా ఉన్నారు. రోహిత్, విరాట్, అలాగే రాహుల్, పంత్, బుమ్రా. అలాగే రాంచీ వన్డే సమయంలో ప్రధానంగా ధోని ఇంటికి డిన్నర్కి వెళ్ళినప్పుడు ఆ సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా ధోనితో ఒకంత మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారనేటువంటి మాట. ధోని ఇంట్లో సీనియర్లో ఒక సీక్రెట్ మీటింగ్ జరిగిందనేది కూడా వార్తలు అయితే వెలువడుతున్నాయి. ఇక గంభీర్ని అయితే డిన్నర్కు ధోని అయితే ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తోంది. టీంలో పరిస్థితులను ధోనికి సీనియర్ ప్లేయర్స్ చెప్పినట్లుగా తెలుస్తోంది. డిన్నర్ తర్వాత కోహ్లీని తన కారులో హోటల్లో డ్రాప్ చేశాడు ధోని. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఫోటోలు అయితే వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా మరొక అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మీటింగ్లో రాహుల్ను కెప్టెన్గా కొనసాగించాలని సీనియర్లు అయితే డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం.